ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. 2500 సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన స్ట్రాటజీసే ఇప్పటికీ ఎన్నో కంట్రీస్ లో పొలిటీషియన్స్ ఫాలో అవుతారు. ఇప్పటికీ ఎంతో మంది మోటివేషనల్ స్పీకర్స్ ఆయన చెప్పిన విషయాలు మనందరికీ చెప్తారు. ఒక కింగ్డమ్ ని బిల్డ్ చేయడమే చాలా పెద్ద టాస్క్. అలాంటిది అప్పట్లో నందా డైనస్టీ, అతిపెద్ద డైనస్టీని సర్వనాశనం చేసి మౌర్య డైనస్టీని బిల్డ్ చేసి చంద్రగుప్త మౌర్యాన్ని కింగ్ గా కూర్చోబెడతాడు. హీఈస్ ఎ కింగ్ మేకర్. ఎవరైనా చాణక్యుల్లో ఉన్న గ్రేట్ క్వాలిటీ ఏంటి తెలుసా? ఒక ప్రాబ్లం వస్తే దానికి టెంపరీ సొల్యూషన్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్ ఎత్తుకుతాడు. అసలు టెంపరీ సొల్యూషన్ జోలికే పోడు. ఈ ప్రాబ్లం ని పర్మనెంట్ గా, అసలు ఇంకోసారి నాకు ఈ ప్రాబ్లం లేకుండా నేను ఎట్లా చేయాలి అన్న థాట్ లో ఉంటాడు. జనరల్ గా చాణక్యుడు ఆయన ఇంటి నుంచి తక్షశిలకి ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటే ఆయన వెళ్ళే రూట్ లో చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి అనమాట. ఒకరోజు ముళ్ళు గుచ్చుకుంటుంది. గుచ్చుకోగానే బాగా నొప్పి వస్తుంది. పక్కన కూర్చుంటాడు, ఆ ముళ్ళు తీసేస్తాడు. మళ్ళీ నేను రేపు ఇదే రూట్ లో రావాలి, చూస్తేనేమో చాలా ముళ్ళులు ఉన్నాయి. ఇప్పుడు రేపు ఇంకోటి గుచ్చుకున్నా తీసి పక్కన పడేస్తాం. మళ్ళీ ఎల్లుండి గుచ్చుకుంటుంది, అవతల ఎల్లుండి గుచ్చుకుంటుంది. దీని పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అని ఆలోచించి చెట్లను నరికేస్తామా, మళ్ళీ అవి మొలుస్తాయి, మళ్ళీ ఓడికోడి గుచ్చుకుంటాయి. లేదా ఇట్లా పీకేసామా, ఎక్కడో తల్లేరో చిన్న ఏరో ఉంటుంది, మళ్ళీ అది పాకి మళ్ళీ మొలుస్తుంది. సో ఎట్లా దీన్ని ఫిక్స్ చేసేది ఎట్లా అని చెప్పి ఆయన ఏం చేస్తాడు అంటే, ఒక పాట్ లో ఒక స్వీట్ మిశ్రమం తీసుకొస్తాడు. మేబీ హనీ ఆర్ సంథింగ్ ఎల్స్ తీసుకొచ్చి ఆ రూట్ మొత్తం ఇట్లా చల్లుకుంటూ పోతాడు. ఓ 2-3 hours తర్వాత మొత్తం చీమలన్నీ వస్తాయి. చీమలన్నీ వచ్చి ఆ చెట్లను మొత్తం తినేస్తాయి. ఇప్పుడు చెదలు అంటారు చూసారా, చెదలు పడితే మొత్తం ఆ చెట్టు నాశనం అవుతుంది చూడండి, అట్లా చేస్తాడు. సో ఆ రూట్ మొత్తం క్లీన్ అయిపోతుంది. నాట్ ఓన్లీ దిస్, ఇది ఒకటే కాదు, మీకు ఇంకా పెద్ద విషయం చెప్తా.